హలో అండి, గుడ్ మార్నింగ్. టైం 9 అవుతుంది. ఇవాళ కూడా స్టార్ట్ అయిపోయినాను. ఇవాళ కూడా ఫస్ట్ ప్రైవేట్ చూద్దాము, దాని తర్వాత ఇక లేకపోతే మళ్ళీ ఆన్లైన్ చేసుకుందాం. నిన్న కూడా అట్లనే చేసినాను. ప్రైవేట్ కొట్టిన తర్వాత ఆన్లైన్ బుకింగ్స్ కూడా 2 వచ్చినాయి, 2 కొట్టినాను. చాలా మళ్ళీ ఇవాళ వీడియో ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా మళ్ళీ ఇలాంటి క్లెయిమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మన లోడు హైట్ వేసేసుకున్న చిన్న బుకింగ్ 2 కిలోమీటర్లు పోవాలి అంతే. అది తాడబండి చెక్ పోస్ట్. ఆడ నుంచి ఇటు వచ్చినాం, ఈడనే ఉంది డ్రాప్ పాయింట్. పక్కనే 1/2 కిలోమీటర్ ఉంటుంది. చలో అన్లోడ్ చేసేద్దాం. ఈ మెట్రోలు అయితే ఖాళీ ఏం చేసినాను, షూట్ చేయలేదు వీడియో. నేను నన్నే లెక్క పెట్టుకోమన్నాడు అన్నట్టు, గడబడ అవుతుందని చిన్న చిన్న బాక్సులు చాలా ఉంటాయి, 50-60 బాక్సులు ఉండే, మీద పడుతుంది అని చెప్పి షూట్ చేయలేదు వీడియో. ప్రస్తుతానికి కిరాయి ఎంత కూడా తెలియదు, ఆడికి పోయినాక చూసి చెప్తా ఈ కిరాయి ఎంతను. ఇక ఆయన పక్కన ఉంటాడు, రెగ్యులర్కి బాక్సులు తీసుకున్నాడు. అంతవరకు ఇదే షాపు అంటే తీసేసుకున్నారు అన్నట్టు, పక్కనే ఉంది కదా. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇక ఇవాళైతే స్టార్ట్ అయిపోయినాను. ఆల్రెడీ లోడ్ కూడా చేసేసుకున్నాను. ఒక ప్రైవేట్ బుకింగ్ తీసుకున్నా మన పటాన్ చెరువుకి. డబ్బాలు లోడ్ కూడా నేనే చేసుకున్నా, దూల తీరిపోయింది. 100 బాక్సులు ఉన్నాయి. ఇక రెగ్యులర్ కస్టమర్ అన్నట్టు. ఇంతకుముందు కూడా పోయినా, వాళ్ళదే మళ్ళీ వచ్చింది. ఇది కూడా మన అన్న త్రూ వచ్చింది, కోడేష్ అన్న త్రూ. చలో వెళ్దాం, నడవండి, మీకు మెట్రోలు ఏందో చూపిస్తా. మన లోడు 30 కిలోమీటర్లు వచ్చింది మనకి, 30 కిలోమీటర్ డ్రాప్. ప్రస్తుతానికి ఇక్కడ కుక్కడపల్లి ఏరియాలో ఉన్నా. ఇది ఆడ వేసేసి ఆడ నుంచి రిటర్న్ ఏమైనా చూసుకుంటే సరిపోతుంది కథ. పోయినసారి అయితే సాయంత్రం వరకు వెయిట్ చేసి వచ్చేసిన బుకింగ్ రాకుంటే. పటన్ చెరువుకి అయితే వచ్చేసినాము. ట్రాఫిక్ అంతా తలగలేదు, ఇప్పుడే ఫ్లైఓవర్ దిగుతున్నా. ఎన్ని నుంచి ఉంటుంది ఇంకో 5 కిలోమీటర్లు. చాలా పోదాం, నడవండి. ఈ ట్రిప్ అయితే ఖతం చేసేద్దాం. వచ్చేసినాం డ్రాప్ పాయింట్కి. అట్లా యూటర్న్ చేసుకోవాలి, కానీ యూటర్న్ ముందంటే ఉంటుంది. ఆ డ్రమ్ముల కాడ నుంచి పోతే మన డ్రాప్ పాయింట్. చాలా ఖాళీ చేసేద్దాం మెటీరియల్. మన వెహికల్ ఈడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఈడికి క్లోజ్, నేనే అందియాలి. చలో ఇది కాలైనాక పైసలు తీసుకొని బయట పడదాం. ఇదంతా పటన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ ఆగుదాము, ముందట పోయి ఏమైనా బుకింగ్స్ వస్తాయేమో అని. 1:30 అవుతుంది టైము, 1:20. చూద్దాం, మనం 1 గంట సేపు అట్లా వెయిట్ చేద్దాం, గంటన్నర. ఇంత దూరంకి ఖాళీ పోవడు ఇబ్బంది కదా, ఏమన్నా వస్తాయేమో అని. ఇవంతా కంపెనీలే. కొంచెం జాగ్రత్త చూసుకొని పక్కన ఆగుదామండి. నేను బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తా. సాయంత్రం 5 అవుతుంది, ఒక్క బుకింగ్ కూడా రాలే. బుకింగ్లు చాలా వచ్చినాయి, కానీ మన వరకు ఏం రాలేవు అన్నట్టు. బుకింగ్లు అయితే మంచిగానే వస్తున్నాయి, కానీ మన 10 సెకండ్ డిలే ఉంది కదా, అందుకే ఒక్క బుకింగ్ కూడా రాలేదు. 7-8 బుకింగ్లు వచ్చినాయి, కానీ మన వరకు ఏది ఉండలేదు అన్నట్టు. చలో ఇప్పుడైతే ఇక స్టార్ట్ అవుతున్నా. 5:15 అవుతుంది ఆల్రెడీ. ఇక ఇక్కడ నుంచి వస్తుందని నమ్మకం లేదు. ఇక కంపెనీలు అన్నీ బంద్ అయ్యే టైం ఉన్నది. మెల్లమెల్లగా అటు పోదాము. ఇక అక్కడ నుంచి అయినా వస్తుండొచ్చు బుకింగ్స్ అని. ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా పటన్ చెరువు నుంచి. రిటర్న్ అయితే పోతున్నాను, ఆన్ చేసుకునే పోతున్నాను. పటన్ చెరువు ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా. ఆడ ముందట పోయినాక ఆగుతాను. ఇక ఈ పటన్ చెరువు ఫ్లైఓవర్ క్రాస్ చేసిన తర్వాత.
హలో అండి, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నది నెక్స్ట్ డే వీడియో. నిన్నైతే ఆ ఒక్క బుకింగ్కే సరిపోయింది మనకి, ఇంకా రాలేవు అన్నట్టు బుకింగ్స్. ఇక వచ్చేసిన ఎంటీ. ఇక ఇవాళ మార్నింగ్ ఇప్పుడు కూడా పోతున్నాను, ఏదో పర్సనల్ బుకింగ్స్ చూస్తా ఫస్ట్. ఇక రాకపోతేనే ఆన్లైన్ ఆన్ చేస్తా. ఆన్లైన్ అట్లాగే వస్తలేవు. నేను పొద్దున పోయి వెయిట్ చేస్తే సాయంత్రం వరకు నాకు ఒక్క బుకింగ్ కూడా రాలేదు, ఎంటీ రావాల్సి వచ్చింది. ఇక అందుకే నేను ఇవాళ కూడా ఇప్పుడు పోయి ఫస్ట్ మన ప్రైవేట్ బుకింగ్స్ ఏమైనా ఉంటే చూస్తా. ఇక రాకుంటే ఇక మళ్ళీ ఆన్లైన్లో తిప్పలు పడుంటాయి. ఇక చాలా మళ్ళీ వీడియో నేను నుంచి కంటిన్యూ చేయండి. ఇక నెక్స్ట్ ఏమైతే మనకు కూడా తెలియదు, ఇక పోతేనే తెలుస్తుంది. ఇది మన లోడు. మనకి 19 కిలోమీటర్స్ వచ్చింది. నేను వచ్చేసిన ఆల్మోస్ట్ ఇటు వరకు. మనకి ఇంకో 3-4 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ పాయింట్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇక్కడ పిఎస్ ఉంది కదా, రాయదుర్గం పోలీస్ స్టేషన్. ఆ పక్క బిల్డింగ్ మన డెలివరీ పాయింట్. కొన్ని కథలు ఉంటాయి ఇలా ఎంట్రీ అని. బండి పక్కకైతే ఆపుదాం. మనం వచ్చేసినాము డెలివరీ పాయింట్కి. ఎక్కడ ఎవరు అడగలేరు ఎంట్రీ కోసము. సీదా చేయి చూపెడుతూనే ఉన్నారు లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంది బండి. ఈ లెఫ్ట్లో వేసుకొని మనం పైనకి తీసుకెళ్ళాలంట. మనమే డెలివరీ చేయాలి. ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను, చూద్దాం ఎంత ఇస్తాడు. ఈ డెలివరీ అయితే అయిపోయింది. ఈ డెలివరీకి మనకి వచ్చిన అమౌంట్ 2000. యాక్చువల్లీ ఆన్లైన్లో 600. 2000 ఎందుకు వచ్చినాయో చెప్తా. టైం ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? మీరు చూడండి, 5:30 అవుతుంది. అది రన్నింగ్లో ఉన్నా కదా, అందుకే అంత కనిపిస్తలేదు. 5:30 అవుతుంది టైం. ఇంకా ఇన్నే ఉన్నా నేను జూబ్లీస్లో. పొద్దున వస్తే ఈడికే ట్రిప్కి అయిపోయింది. ఈడికి కథ. ఇక మన కొటేషన్ తరఫు నుంచి వచ్చింది కదా బుకింగ్, అన్ననే మాట్లాడి మొత్తం 2000 ఇప్పించండి ఈ బుకింగ్కి. పొద్దంతా ఈడికే అయిపోయింది. మేము వేరే కారోబార్ చేసుకోలేము. ఇంకా ఏమేమి మాట్లాడిండో తెలియదు, కానీ పార్టీ 2000 వేసిండు మనకి ఈ బుకింగ్కి. ఇక ఇవాళ కూడా ఈ బుకింగ్కే, ఒక బుకింగ్కే అయిపోయింది మన కారోబార్. ప్రైవేట్ బుకింగ్కే. ఈ మధ్య ఎక్కువ మోటార్ ఆన్ చేస్తలేను. ఆన్ చేసినా యాక్చువల్లీ పడతలేవు. ఏందో ఏమో పరిస్థితి. చాలా మళ్ళా ఇక ఇవాళ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. ముందట కారు అని బ్రేక్ లైట్కి నా ముఖం మొత్తం రెడ్గా కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటా. మరి వీడియో చిన్నగా అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను, లేకపోతే వీడికి అప్లోడ్ చేసేస్తాను మళ్ళీ. బాయ్.